ఈ హిందూ సమ్మేళనంలో ఒక భాగస్వామి కావడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ కూడా ఈ హిందూ సమ్మేళనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మన పెద్దంబరిపేట ఈ ప్రాంతంలో చాలామంది నాకు పరిచితులే. నేను ఇక్కడ చాలా అయ్యప్ప పూజలు నిర్వహించాను. కొండలరెడ్డి స్వామి దగ్గర, ఇంకా మిగిలిన చాలామంది అయ్యప్పల దగ్గర ఈ ప్రాంతంలో నేను పూజలు నిర్వహించి అందరికీ సుపరిచితుణ్ణి. ఇక్కడ ఈరోజు ప్రధాన వక్తగా వచ్చినటువంటి శశిధర్, రావినూతల శశిధర్ మహానుభావుడు. ఆయన సంస్థ గురించి ఎంత విపులంగా అందరికీ కూడా అర్థమయ్యేటట్లుగా ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటి, ఆర్ఎస్ఎస్ త్యాగాలు ఏమిటి అని మనందరికీ కూడా బాగా తెలియచేశారు. అది విన్నవాళ్ళం మనందరం కూడా దాన్ని గ్రహించి గుర్తు పెట్టుకొని ఆ త్యాగాలు వృధా కానికుండా మన భవిష్యత్ తరాలని తీర్చిదిద్దడానికి మనందరం కూడా సమాయత్తం కావాలి అని చెప్పి అందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నాను. హిందూ సంస్కృతి విశేషం, గొప్పతనం, వాటి గురించి ఈరోజు మనం చర్చించుకుంటున్నాం. హిందుత్వం అనేది నిజానికి ఒక మతం కాదు. హిందూ అంటే జీవన విధానం. మనిషి మతిలోంచి పుట్టింది మతం. ఒక జీసస్ క్రైస్ట్ మైండ్లోంచి వచ్చింది క్రిస్టియానిటీ, బుద్ధుడి మతిలోంచి వచ్చింది బౌద్ధం, అలాగే ఇంకో ప్రవక్త మతిలోంచి వచ్చింది ఒక మతం. అవన్నీ మనుషుల మతిలోంచి వచ్చినవి. ఇప్పుడు కూడా కొత్త కొత్త మతాలు చాలా పుట్టుకొస్తున్నాయి. మనల్ని ఇమిటేట్ చేస్తూ ధ్వజస్తంభాలు పెట్టేసేస్తూ మతాలని, మన గ్రంథాలను కూడా హైజాక్ చేస్తూ ఎన్నో మతాలు వస్తున్నాయి. కానీ హిందూ అనేది మతం కాదు, ఒక జీవన విధానం. మనది సనాతన ధర్మం. సనాతన ధర్మంలో మనం